హలో, నేనే శంకరాన్ని మాట్లాడుతున్నా. ఎవరు మీరు? నేనండి కులానందం బిఏ కరస్పాండెన్స్. ఏంటండి మంచి బ్యాగ్ తీసుకున్నాను. బ్యాడ్ న్యూస్ అంటే? అదేనండి పాపం మీ ఆవిడ. నేనే వదిలేశాను, నీకేంటి అబ్జెక్షన్? ఊరుకుందరు, మీకు అంత సీన్ లేదంటగా. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి పెద్ద డిస్కషన్. వారిని ఎవరై? హలో, నేనే సార్, కులానందం. కట్ అయింది. ఐసి మళ్ళీ కట్ అవుతుంది చూడు. అలా అయ్యి బాబోయ్, మీరన్నట్టే భలే కట్ అయింది సార్. యాదవ్ ఫోన్. ఇప్పుడు ఎక్కడున్నావు? వల్ల కట్లారా? కరెక్టే, భలే చెప్పారు. మీ పొజిషన్ లో ఎవరున్నా అక్కడ ఉన్నట్టే మరి. థ్యాంక్స్. మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరి చూసుకోండి. ప్లీజ్ చెక్ ద నంబర్ యూ హ్యావ్ డయల్. హార్ని హలో, మళ్ళీ నేనే సార్. ల్యాండ్ లైన్ ఎంగేజ్ లో ఉంటాను. నమస్తే టాటా సిల్లర్. The customer you have dialed either turned off or out of calling area. Thank you. ఆట కావాలా పాట కావాలా? ఒరే అల్లుడు, ఫోన్ రా. ఎత్తు. ఓకే. ఆట కావాలా పాట కావాలా? హలో, ఏది ఏమైనా మీ ఆవిడ ఇలా మీకు హ్యాండ్ ఇవ్వటం వెరీ బ్యాడ్ సార్. మా ఆవిడ లేకపోతే మా ఆవిడ. అల్లుడు, కొంప ములిగింది. నేను వదిలేసిన మీ అత్తయ్య కూడా ఎవడో సెటప్ చేసుకుందంట. ఈ ఫోన్ నాకు. ఓహో, రాంగ్ నంబర్. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ టైమ్. దట్ మీన్స్ 1 year. మళ్ళీ చేస్తాడే వీడు. పొద్దు నుంచి ఇదే మెంటల్ టెన్షన్ మా చంపేస్తున్నాడు. కళ్ళు దాగిన కోతులను నువ్వు గెంతినప్పుడు అనుకున్నాను ఇదా గులానందం గారి దెబ్బే అని. అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు. నీ బాధల్లో పడు. సార్ ఇక్కడ కూడా వచ్చేసావా? సార్, ఫోన్లన్నీ బిజీగా ఉన్నాయని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాను. చెప్పండి సార్, అసలు మీ ఆవిడ ఎందుకు ఇలా చేసింది చెప్పండి. అదే నా పిల్లం కూడా ఇలాగే ఎవరితో లేచిపోయింది. అందుకే కూడా అల్లుడు, ఈమెయిల్లో కూడా నీకు సానుభూతి సంకేతాలు వచ్చేస్తున్నాయి. అంటే వరల్డ్ వైల్డ్ పబ్లిసిటీ స్టార్టింగ్ అయిపోయింది అనమాట. అయ్యో బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. ఒరే గులానందం, నీకు దండం పెడతారా? నా కష్టమేదో నేను పడతాను రా. నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను. ఇప్పుడే అందిన వార్త. భాగ్యనగర్ జన్మభూమి కాలనీలో ఓ అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. అమెరికా పిచ్చితో భార్యను హింసించి విడాకులు ఇచ్చిన ఓ భర్త ఆమె కమ్యూనికేషన్ ఎంత ఈజీ అయిపోయింది రాలుడు. ఈ పాడి వరల్డ్ అంతా కవర్ అయిపోయి ఉంటుంది. దీన్ని ఏంటి ఆగదు? అది సెల్ ఫోన్, ఇది రిమోట్. జ్యోతిలక్ష్మితో కలిసి భార్య అమ్మ చూడవే, వాడు కన్ను కొడుతున్నాడు. నేను చూడే, జులై సచ్చినాడు. నాకు కూడా కన్ను కొట్టాడంటే చస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయింది? పరువు అంతా గంగలో కలిసిపోయిందిరా. ఉంటే కదా కలిసిపోవడానికి. దీనికి ఏదైనా మార్గం చూడరా తమ్ముడు. నా కాళ్ళు ఆడడం లేదు. అందరూ గొంగళ పురుగును చూసినట్టు చూస్తున్నారా? శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు ఎక్కడా? శంకర్ గారు ఎక్కడా? అయ్యో బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్. చెప్పింది చాలు. నిన్న అదేంటండి బాబు అలా కోపడతారు? ఆల్ సెంటర్స్ ఫుల్ డిస్కషన్స్, న్యూస్ పేపర్ లో వాల్ పోస్టర్లు, పబ్లిసిటీ అదిరిపోతుందండి బాబు. ఆఫీసు ఆపుకోలేక వచ్చేసానండి బాబు, వచ్చేసాను. హలో, రియల్లీ? అయ్యి బాబు, ఎంత ఆనందమైన వారు చెప్పు. నువ్వు పెట్టి నేను తర్వాత చేస్తాను. ఫ్లాష్ న్యూస్, మీ పోస్టర్ మీద ఇప్పుడే పడిందట. పేడబుద్ద. అదిగో చూసారా, నా ఒక్క మాటకే మీరు అంత రియాక్ట్ అయిపోతే మీరు ఈదిలోకి వెళ్ళారనుకోండి, మీ బతికి ఎరగడ్డే. అంటే పిచ్చి హాస్పిటల్ అయ్యి బాబు, అన్ని భలే అర్థం చేసుకుంటారండి మీరు. వెళ్ళిపోయాం. అందుకే మా చిన్నప్పటి నుంచి నేను అమెరికా వెళ్తా ఉంది. అక్కడైతే ఎవడ పిల్లలు ఎవరితో లేచిపోయినా ఎవడ పట్టించుకోడు. ఓ, నువ్వు ఆ రూట్ లో వచ్చావా? లేకపోతే నన్ను వదిలేసిన ఆడితే అంత హ్యాపీగా ఉంటే మనమైనా చెవులు పువ్వు పెట్టుకుంది. మనకు కూడా ఏదైనా మ్యాచ్ చూడు,
డౌరీ గురించి వరీ లేదు, 1 లక్ష అటు ఇటు అయినా పర్లేదు, కానీ ఈ టెన్షన్ నేను తట్టుకోలేను మావయ్య. ప్లీజ్ మావయ్య, నీకు దండం పెడతా మావయ్య. ఆ లూసీ కాపోయినా పర్వాలేదు మావయ్య. ఓకే డన్. వాళ్ళ ఫేస్ చూసావా, కాలిపేరు కాకరిపోతుందా? మావయ్య మావయ్య ఎక్కడా? ఇక్కడ. మనకి టపాసులు అంటే దడ, తారాజం అంటే వణుకు. నువ్వు వేసేయి తారాజం నెంబర్ 1. ఫస్ట్ అది వెలిగించరా అల్లుడు. ఎరగ తీస్తా. ఈ దెబ్బతో నువ్వు అవుటే. ఇదేట్రా రోజు చూస్తే నీలాగా ఉంది, ఎలిగితే తుస్సుమంది. సేమ్ నీట్ అయిపోయా. అరొక వినబడుద్ది. వెలిగించు, ఇంకో టపాసు వెలిగించు. వేస్తా, ఇంకోటి వేస్తా. అయిపోయావు. ఇది పుసిపుస్తేనా అంటే మీ చెల్లెలు టైప్ అన్నమాట. పర్లేదు, ఇంకోటి వెలిగించు. వేస్తా. ఈ దెబ్బతో ఈ కాలనీ మొత్తం అదిరిపోయి ఆటం పంపేస్తా. నువ్వు చాలు ముసుకా. ఇది చూస్తేనా ఓల్డ్ స్టాక్ కదా, అందుకే పేర్లేదు నీ ఫేట్ లాగా. అసలు ఇది ఏ సంవత్సరంలో చూద్దాం ఉండు. ఓ 1946 బిఫోర్ ఇండిపెండెన్స్. ఇంకేం పేలుద్ది మీ అమ్మ టైపు. ఈ అమ్మ కడుపు మాడా తీరిందా? ఇలా కూర్చోమ్మా. ఎలా బాగుందా? అయ్యో కుంటిదో. పిల్ల లెగ్స్ మాటకేం కానీ ఫేస్ చూస్తే లక్ష్మిరా. ఫేస్ కాదు, పర్స్ చూస్తే. ఏ నీకు నచ్చలేదా? దీనికన్నా క్రాంతి బెటరేమో. దాని గొడవ ఎందుకు ఇక్కడ? నన్ను ప్రశ్న ఏమంటారా మిస్టర్ శంకర్? వేసుకో, ఒకటి కాదు 100 వేసుకో. ఏ ఆడదాన్ని ముట్టుకొని మగాన్ని మాత్రమే చేసుకోవాలని ఏ ఆడదైనా కోరుకుంటుంది. మరి సంవత్సరం పాటు ఆ క్రాంతితో అస్సలు తాకలేదు. గురుగారు. హాయ్ స్టూడెంట్స్. నువ్వు వెళ్ళి లంచ్ టైం హాట్ క్యారియర్ తీసుకుని రా. చికెన్ లెగ్స్ కంపల్సరీ ఉండాలి. భోజనం చేశాక ½ అవర్ రెస్ట్. ఈవినింగ్ షిఫ్ట్ బిర్లా మందిర్. ఓకే గో. లే తప్పుకో. రండి. ఏంట్రా టెంపుల్ దగ్గర వాళ్ళ రష్ లేదు? మహానాడికి వెళ్ళారండి. ధర్మం చేయండి బాబు, ధర్మం. ఏ పిల్ల మా అప్పటికి వస్తావా? ఏ పగలు ఖాళీ లేదా? తీరిందా? దువ్వెన లోపల పెట్టు. షేక్స్పియర్ పోయిటరీ ఇస్తావా పాప? షేక్స్పియర్ నవల్ ఉంది బాబు. ఎక్స్పీరియన్స్ ఉందిలే. పాపకి తెలియదులేరా. ఎవరు? బంగారు లక్ష్మణ్ గారా? తెలకా.com కూడా ఏమైంది సార్? అక్కడ అడుగు, అక్కడ చెప్తాడు. జ్యోతిష సామ్రాట్టు నేను. నా జోస్యం ఎప్పుడు తప్పు కాదమ్మా. నువ్వు కోరుకున్నట్టు నీ ఫేవరెట్ హీరో హృతిక్ రోషన్ నీ లైన్ లోకి వచ్చేస్తాడు. నాకు ఐశ్వర్య ఓకే అవుతుందా? అవుతుంది అవుతుంది. కల్పనారాయి ఓకే అవుతుంది.